పాకిస్తాన్ లో ఉన్నటువంటి అణ్వాయుధాల యొక్క నియంత్రణ అమెరికా చేతుల్లో ఉందని ఇప్పుడు అసలైనటువంటి భారీ ట్విస్ట్ అయితే బయట పెట్టింది. ఎవరంటే అమెరికా సిఐఏలో 15 సంవత్సరాలుగా పనిచేసినటువంటి మాజీ అధికారి జాన్ కిరియాకో అయితే ఈ విషయాలన్నీ బయట పెడుతున్నాడు. ఒక మీడియా సంస్థకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో ఇవన్నీ బయటపడుతున్నాయి. బిన్ లాడెన్ గురించి 2001లో జరిగినటువంటి దాడి, ఆ తర్వాత నెల రోజులకే బిన్ లాడెన్ మీద మేము దాడి చేసినప్పుడు మా మిలిటరీలో కూడా ఒక అల్ ఖైదీ ఉన్నాడు, దాన్ని మేము గమనించలేకపోయాం. తద్వారా ఆడవేషంలో బిన్ లాడెన్ తప్పించుకోవడం, అలాగే అదే సమయంలో భారత పార్లమెంట్ మీద కూడా దాడి జరగడం, భారత్ పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంది అనుకున్నాం, భారత్ ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడేమొచ్చేసి అసలైనటువంటి నిజాలు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి అణ్వాయుధాల యొక్క నియంత్రణ అమెరికాకే ఉంటుంది. పర్వేజ్ ముషారఫ్ ఆధ్వర్యంలో మొత్తం అమెరికా అధీనంలోకి తీసుకుంది. పర్వేజ్ కి సపరేట్ గా లక్షల డాలర్లు పోసింది. అలాగే పాకిస్తాన్ కూడా కొన్ని మిలియన్ డాలర్లు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అణ్వాయుధాల మీద నియంత్రణ కోసం. అలాగే పాకిస్తాన్ లో ఏం చేసుకోవడానికైనా సరే పర్వేజ్ ముషారఫ్ అయితే అనుమతులు ఇచ్చాడంట వీళ్ళందరికీ కూడా, ఈ సైన్యానికి, మిలిటరీకి. అంతేకాకుండా అమెరికాతో ఉగ్రవాద నిరోధక చట్ట కార్యకలాపాల్లో పాల్గొన్నట్లుగా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని భారతదేశం మీదకి ఉసుగొల్పేవాడంట. అమెరికా గాని మిగతా దేశాలు ఏమనకుండా అమెరికా చూసుకోవాలి. ఆ విధంగా అమెరికాకి ఏం కావాలంటే అవి. అలాగే ముషారఫ్ కేమొచ్చేసి డబ్బులు ఇచ్చేసి ఈ అణ్వాయుధాల మీద నియంత్రణ, ఇలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో అమెరికా పాకిస్తాన్ ఉండేవని ఇప్పుడు ఇతనైతే చెప్తున్నాడు. అంటే అమెరికా కూడా రాజకీయ వ్యభిచారం చేసింది. అగ్రరాజ్యం కదా, ఈ అగ్రరాజ్యం అందరితో కూడా పడుకుందన్నమాట. పాకిస్తాన్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాకిస్తాన్ ఒక బురదలో పొరిలే పంది కంటే దారుణం. ఈ పాకిస్తాన్ గురించి మనం ఇప్పటికీ చూస్తున్నాం కదా. మనతో విడిపోయిన తర్వాత ఈ పాకి పందులు ఎలాంటి ఆలోచనలతో ఉండేవో, ఏ రోజైనా మన సాంప్రదాయ యుద్ధంలో గెలిచిందా? ఎప్పుడు అణ్వాయుధాలు పేరుతో ఉండేది. ఒకవైపు ఏమొచ్చేసి చైనా కూడా ఈ అణ్వాయుధాల మీద పట్టు సాధించడానికి ప్రయత్నం చేసేది. మరొక వైపు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, సౌదీ అరేబియా కూడా ఆ అణ్వాయుధాల గురించే పొత్తు పెట్టుకుంది పాకిస్తాన్ తో ఎందుకు ఈ సైనిక ఒప్పందం చేసుకుంది, రక్షణ ఒప్పందము అంటే ఆ అణ్వాయుధాలు ఉన్నాయని. మొన్న కూడా చెప్పారు కదా అణ్వాయుధాలు ఉన్నాయని. అమెరికా ఆధ్వర్యంలో అణ్వాయుధాల యొక్క నియంత్రణ ఉంటే మరొక వైపు ఏమొచ్చేసి మన ఆసియాలోనే ఈ ముస్లిం దేశాలన్నీ కూడా పాకిస్తాన్ వైపు చూడడానికి అదే ప్రధాన కారణం. మరొక వైపు చైనా కూడా తన యొక్క అణ్వాయుధాల మీద కూడా కన్నేసింది, పాకిస్తాన్ అణ్వాయుధాల మీద. ఇలా రకరకాలుగా ఆ అణ్వాయుధాల గురించే అందరూ కూడా చూస్తూ అణ్వాయుధాలని చూస్తూ బ్రతికేసింది పాకిస్తాన్. కానీ ఏ రోజు కూడా భారతదేశంతో నేరుగా తలపడి గెలవలేదు. ఆపరేషన్ సింధూర్ వరకు కూడా ఎక్కడా నేరుగా గెలవలేకపోయింది.